సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. క్లాస్ రూమ్ లోనే టీచర్ హత్య. అన్ని గాయాలున్నాయి మేడం. స్కెచ్ వేసి హత్య చేసిన విద్యార్థులు. ఎవరైనా టీచర్స్ వెనక పక్క నుంచి ప్రోద్బలం లేకుండా వాళ్ళు కొట్టింటారా? గుంపుగా కొట్టి చంపేశారు. పిల్లల వీళ్ళు హంతకుల. పూర్తి టీచర్లు తర్వాత ఆ పిల్లలు వాళ్ళే పూర్తి బాధ్యత. మీ పిల్లలు ఇలానే ఉన్నారా? నమస్తే, నేను విజయ్. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో జరిగినటువంటి ఘటన ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అలర్ట్ చేస్తుంది. ముఖ్యంగా క్లాస్ రూమ్లో ఒక టీచర్ని, అంటే గురువుని మనం దేవుడితో సమానంగా పూజిస్తాం, అలాంటి టీచర్ మీద దాడి చేశారు కొంతమంది విద్యార్థులు. ఈ ఘటనలో టీచర్ చనిపోయారు. ప్రస్తుతం దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు జూమ్ కాల్లో ఉన్నారు సైకాలజిస్ట్ వీరేంద్ర గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. వీరేంద్ర గారు, అంటే 9th క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఒక ముగ్గురు టీచర్ మీద, క్లాస్ టీచర్ మీద దాడి చేశారు. ఈ దాడిలో టీచర్ చనిపోవడం జరిగింది. అంటే 9th క్లాస్ చదివేటువంటి స్టూడెంట్స్ అంటే మనం చూస్తే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది సార్? అంటే ఈ ఘటన మనం ఒకసారి పరిశీలించినప్పుడు కొంతమంది పిల్లలకి రిస్క్ బిహేవియర్స్ తీసుకోవడానికి అండ్ దే విల్ బి వెరీ వెరీ క్యూరియస్ అబౌట్ ఎవ్రీథింగ్. సో అట్లాంటి స్టేట్ ఆఫ్ మైండ్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీనేజర్స్ అందరికీ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఏజ్కి సంబంధించి ఈ ఏరియాను PFC అంటాం, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్. అది కన్స్ట్రక్షన్ లో ఉంటుంది. అంటే ఒక మనిషి మెచ్యూర్డ్ గా ఏది అవసరం ఏది అనవసరం, ఉపయోగమా కాదా అని ఆలోచించి నిర్ణయం తీసుకునే ఏరియా PFC అంటాం. ఈ PFC 24 years వరకు కూడా అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంటుంది. అందుకే టీనేజర్ ఏజ్ 24 ఏళ్ళ వరకు. అంటే ఏ ఏజ్ నుంచి సార్? సో అది పుట్టిన నుంచి 24 years వరకు ఈ ఏరియా అనేది అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంటుంది. కాబట్టి మనుషులు మెచ్యూర్ అవుతారు, ఒక ఏమంటారు రేషనల్ థింకింగ్ వస్తుంది అని అన్ని కూడా 24 years తర్వాతనే సాధ్యమవుతుంది. కాబట్టి జీవితానికి సంబంధించి ఏ గొప్ప నిర్ణయం తీసుకోవాలనుకున్నా సరే 25 years తర్వాతనే ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగే శక్తి ఆ మనిషికి వస్తుంది. ఇది మేజర్ గా ఆ ఏజ్ గ్రూప్ లో ఉండే స్టేట్ ఆఫ్ మైండ్. సో ఈ సంఘటనను మనము గమనిస్తే పిల్లలు ఎప్పుడైనా సరే ఒక ఆవేశానికి లోనైనప్పుడు, అది సిచ్యువేషన్లు కావచ్చు, లేదు కంటిన్యూస్ గా ఒకే స్టూడెంట్ మీద మిగతా స్టూడెంట్స్ బుల్లింగ్ తరహాలో కనుక రెగ్యులర్ చేస్తూ ఉంటే పిల్లలు ఏమవుతారు? దే హ్యావ్ ఓన్లీ 2 responses. మనం ఏమంటాం అంటే ఏ మనిషి అయినా క్రైసిస్ లో గురైనప్పుడు 2 రెస్పాన్స్ ఉంటాయని, ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటాం. అంటే పోరాడు లేకుండా పారిపో. సో అట్లాంటి స్టేజ్ లోపల నేను అనుకుంటాను అక్కడ ఉన్న పిల్లల మధ్య ఈ ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ లోపలనే విపరీతమైన ఆవేశంలోనే తనకు జరిగిన అవమానం కావచ్చు, లేదు ఇంకేదైనా కావచ్చు, పిల్లలిద్దరూ ఓరుకోరు కొట్టుకోవడం సంఘటన జరిగిందని అనిపిస్తున్నాను. అంటే ఈ సంఘటన మనం ఒకసారి పరిశీలిస్తే పక్క క్లాస్ రూమ్లో ఉన్న టీచరు అక్కడ పిల్లలు కొట్టుకుంటుంటే వెళ్ళి మందలించారు. మందలించడంలో భాగంగానే వాళ్ళు ఈయన మీద దాడి చేశారు. సో ఆయన తట్టుకోలేక అక్కడికక్కడే కుప్పకూలిపోయారు అని అంటున్నారు. నిజంగా అంటే టీచర్ అంటే కొంత భయం అనేది, ఒక గౌరవం అనేది ఉంటుంది కదా సార్? ఆ ఏజ్లో ఎలా ఉంటుంది వాళ్ళ మానసిక స్థితి? అంటే టీచర్ మనల్ని కొట్టారు, మనం తిరిగి కొట్టేద్దాం అన్నంత ఆవేశం వచ్చేస్తుంది ఆ వయసులో? ఏదైనా టీచర్ వచ్చినప్పుడు పిల్లలు సహజంగానే కొంచెం మర్యాదగా పాటిస్తారు, కొంచెం భయపడతారు, వెంటనే కొట్లాడుకుంటూ ఆగిపోతారు. సో టీచర్ వచ్చినా సరే ఆగలేకుండా ఆ ఉన్న అగ్రెషన్ కాస్త అది వాళ్ళ మధ్యలో ఉన్నదాని కాస్త అది టీచర్ మీద ప్రొజెక్ట్ అయింది అని అంటే వాళ్ళిద్దరూ ఎంత ఫ్యూరీలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. రెండోది, ఆ స్కూల్ కు సంబంధించి కూడా సిస్టమ్స్ రెగ్యులేషన్ సరిగా లేవని కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పిల్లలు స్కూల్ ప్రిమిసెస్, అందులో క్లాస్ లోనే పోట్లాడుతున్నారు అని అంటే స్కూల్ కు సంబంధించి స్కూల్ మానిటరింగ్ సిస్టమ్ కానివ్వండి, లేదు ప్రిన్సిపల్ యొక్క మానిటరింగ్ సిస్టమ్ కానీ, స్కూల్లో ఉన్న టీచర్లు పిల్లలకు మధ్య ఉండే అనుబంధం కూడా అది డిస్రప్ట్ అయిపోయి అంత హెల్దీగా లేవని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లేకుంటే క్లాసులు జరుగుతున్న సమయం లోపల టీచర్ లేనంత మాత్రాన పిల్లలు ఓరుకోరు కొట్టుకుంటారు, అల్లరి చేస్తారు, సహజం, దట్ ఈస్ అగ్రీడ్. చిన్న చిన్నగా వర్బల్ గా మాట్లాడుకుంటారు, దట్ ఈస్ ఆల్సో అగ్రీడ్. కానీ బాహి అంటే కొట్టుకుంటున్నారంటే ఇమాజిన్ చేయండి, స్కూల్ కి సంబంధించి
ఒక కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్, ఒక రెగ్యులేషన్ ఎన్వైరన్మెంట్, ఒక పీస్ ఎన్వైరన్మెంట్ డిస్టర్బ్ అయిపోయి చాలా డిస్ఫంక్షనల్ స్టేజ్ లో స్కూల్ ఉంది అనేది మాత్రం మనం స్పష్టంగా ఈ యాక్ట్స్ వల్ల మనం చెప్పొచ్చండి. స్కూల్ యాజమాన్యం పొరపాటు కూడా నిర్లక్ష్యం కూడా ఉందంటారు. తప్పకుండా కదా, నిర్లక్ష్యం కంటే ఎక్కువ అది ఏమి ఆ ఒక్క రోజు జరిగిన సంఘటనగా మనం తీసుకోకూడదు కదా. ఒక పిల్లలిద్దరు క్లాస్ రూమ్ లో అంత భయంకరంగా కొట్టుకుంటున్నారంటే వాట్ డస్ ఇట్ మీన్? వాళ్ళకు స్కూల్ ఇట్లా పోట్లాడుకుంటే ఏమవుతుందనే భయం లేదు. టీచర్ చూస్తే మనని ఏమంటారనే భయం లేదు. ప్రిన్సిపల్ వచ్చి మన స్కూల్ కి సంబంధించి మనని స్కూల్ కి తీసేస్తారా, లేకుంటే మనం ఇట్లా అన్రూలీ బిహేవ్ చేయకూడదు అనే ఆలోచన లేదు. ఇదే జరిగితే రేపు మన తల్లిదండ్రులు వస్తే మన తల్లిదండ్రులకు అవమానము, తల్లిదండ్రులకు కంప్లైంట్ చేయడం, ఇవన్నీ కూడా ఒక అన్హెల్ప్ఫుల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. అది మనకు ఉపయోగపడదు అనే ఒక థాట్ అనేది పిల్లలకు లేదు అని అంటే, ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ అంటే డిస్టర్బ్ కావడము, అల్లరి చేయడము, ఇవన్నీ చాలా సర్వసాధారణం. అక్కడ ఉన్న స్కూల్ అథారిటీస్ ఏవి కూడా పట్టించుకోవట్లేదు అనే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దిస్ వన్ పర్స్పెక్టివ్ అండి. 100% ఇదే ఎట్లా అని కాదు, కానీ దిస్ వన్ వే ఆఫ్ థింకింగ్ ఎట్ దట్ సిచ్యువేషన్. ఒక కారణం అయ్యుండొచ్చు, ఇది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. యా, సో అదర్ సిచ్యువేషన్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు పిల్లలే ఆలోచిద్దాం అనుకోండి. అంటే అండర్ వాట్ కండిషన్స్ చిల్డ్రన్ హ్యావ్ బికమ్ సో ఫ్యూరియస్, అంత ఆవేశాలకు లోను కావాల్సిన పరిస్థితులు ఏమొచ్చినాయో. ఒకవేళ స్కూలు, ప్రిన్సిపల్, టీచర్లు అందరూ కూడా ఫుల్ ఆర్గనైజ్ ఉన్నప్పటికీ, లేదు ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ చేయాలి, ఇది భరించలేకపోతున్నాం అనే ఉద్దేశంతో కూడా అది రెస్పాండ్ అయ్యి వాళ్ళు అట్లా ఒకరికొకరు కొట్టుకునేందుకు ఛాన్సెస్ ఉన్నాయండి. లేవని మనం చెప్పలేము. దిస్ ఇస్ సెకండ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ద థింగ్స్. అంటే ఇక్కడ టీచర్స్ కంట్రోలింగ్ లేకపోవడం ఒక కారణం అయ్యుండొచ్చు. ఇంకో కారణం ఒకవేళ ఒత్తిడి కూడా ఎక్కువ అయ్యుండొచ్చు సార్. అంటే మరీ కేర్ ఎక్కువైనా కూడా ఈ విధంగా వాళ్ళు తిరగబడే అవకాశం ఉందంటారా విద్యార్థులు? ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒత్తిడి అంటే ఎట్లాంటి ఒత్తిడి అయి ఉండొచ్చు? పిల్లల్ని అసలే మాట్లాడనీయకుండా, పిల్లలకు సంబంధించి ఏ చిన్న పొరపాటైనా సరే తీవ్రంగా దండించడం, లేదు పిల్లలకు సంబంధించి ఉన్న డిఫరెన్సెస్ ని టీచర్ దృష్టికి తీసుకొచ్చినప్పుడు టీచరు ఒక సైడే అయిపోయి బయాస్ అయిపోయి ఒకరిని ఎప్పుడు ప్రమోట్ చేయడం, లేదు ఒకరిని మిగతా వాళ్ళను చాలా అబ్యూజింగ్ గా చూడడం, వాళ్ళని పట్టించుకోకుండా చూడడం, వాళ్ళని తూలనాడడం, వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, ప్రతిసారి టార్గెట్ చేయడం, ఇటు జరిగినప్పుడు కూడా ఇట్లాంటి జరిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ థర్డ్ పర్స్పెక్టివ్ ఓవర్ ద పర్టికులర్ సిచ్యువేషన్. సార్, ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే భవిష్యత్తు ఒక ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి టీచర్స్ కావచ్చు, లేదంటే పేరెంట్స్ కావచ్చు, వారి చుట్టుపక్కల ఉండేటువంటి వారు ఎలా అలర్ట్గా ఉండాలి, ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక సైకాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు? అంటే మేము ఎప్పటి నుంచో స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒకటి పిల్లలందరికి కూడా సైకోమెట్రిక్ అసెస్మెంట్ చేయించాలి. ఎవరికి సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఎవరు స్ట్రెస్ లెవెల్లో గురవుతున్నారు, ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ అగ్రెషన్ లోకి పోయే వాళ్ళకి ఒక సైకోపథాలజీ ఉంటుంది. వాళ్ళకి వెరీ వెరీ వైలెంట్ అన్ దిస్ సిచ్యువేషన్. ఇప్పుడు జరిగింది కూడా అదే. వాళ్ళు కుట్ర చేసి ప్లాన్ చేసి కిచెన్ చంపాలనే ఉద్దేశం జరగట్లేదు కదా. మనం ప్రైమఫేసిగా ఫస్ట్ సీన్ చూస్తే వాళ్ళ గొడవలోకి టీచర్ వచ్చాడు, టీచర్ ను అటాక్ చేశారు. అది ఏంది, ఓన్లీ అగ్రెషన్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ టు ద టీచర్. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ ని మనము ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ప్రతి స్కూల్లో ఎమోషనల్ వెల్ బీయింగ్ చేయడానికి ఫస్ట్ సైకోమెట్రిక్ అసెస్ చేయాలా. చేసిన తర్వాత పిల్లల మీద ఉన్న స్ట్రెస్ ఆశయంతో ఐడెంటిఫై చేయాలా. లేదు వాళ్ళకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక వాటిని ట్రీట్ చేయడానికి అయితే డాక్టర్ను సైజ్ చేయడం. అండ్ ఆల్సో ఇంకోటి, ప్రతి స్కూల్లో ఒక సైకాలజిస్ట్ వింగ్ అనేది తప్పకుండా పెట్టాలి. వాళ్ళ రెగ్యులర్ గా పిల్లలతో మాట్లాడము, పిల్లలకు సంబంధించి ఎమోషన్స్ అంటే ఎట్లా ఉంటాయి, వాటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, మనం అవుట్ బస్ట్ అయ్యి అగ్రెషన్ అయితే మనకు వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద, మన భవిష్యత్తు మీద, మన కుటుంబం మీద, మన క్లాస్ ఎన్వైరన్మెంట్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, అసలు ఎమోషన్స్ ని మనం ఎట్లా గుర్తించాలి, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, వీటన్నిటి మించి రెగ్యులర్ గా పిల్లలకి మనము ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి. దుర్ఘటనలు ఏవి జరగకుండా ఉండడానికి 100% ఛాన్స్ ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది సైకాలజిస్ట్ వీరేంద్ర గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా అంటే టీనేజ్ పిల్లల్లో ఇలాంటి మానసిక స్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా స్కూల్స్లో సైకాలజీ వింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటాయి. ముఖ్యంగా స్కూల్ యాజమాన్యం కూడా పిల్లలతో ఒక అనుబంధాన్ని మెయింటైన్ చేయాలని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.